వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏంటి ఈ యొక్క నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారు, అలాగే ఫేజ్ 2కి సంబంధించి కూడా క్యాండిడేట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఐసెట్ రిలేటెడ్ ఫేజ్ 2 ఇప్పుడు కండక్ట్ చేస్తారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి బ్రదర్ అనేది కూడా ఎక్కువ అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి కూడా వివరంగా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ముందు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం గమనిద్దాము. తర్వాత మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి స్పెషల్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫర్ స్పెషల్ కేటగిరీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అయితే వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ కూడా మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. హాల్ టికెట్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. అయితే మనకు ఆల్రెడీ ఫేజ్ 1 మొత్తం కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ క్లాస్ వర్క్ అనేది కూడా 28వ తారీఖున జూలై నుంచి కొన్ని కాలేజెస్ స్టార్ట్ అయ్యి కొన్ని కాలేజెస్ అయితే హోల్డ్ చేశారు. అయితే ఒకసారి నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు, కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. అయితే మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే వీళ్ళకి మీరు గమనించు, లైక్ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ వీళ్ళందరికీ మెన్షన్ చేశారు. ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చెప్పేసి హాల్ టికెట్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళకి 4వ తారీఖున సోమవారం ఉదయం 9 గంటల నుంచి రిపోర్టింగ్ అని చెప్పి వీళ్ళ హాల్ టికెట్స్ నెంబర్స్ మెన్షన్ చేశారు. ఇందులో కానీ మీ యొక్క నెంబర్ కానీ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఆగస్ట్ 5వ తారీఖున అయితే మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. వీళ్ళకి కూడా టైమింగ్ 10 AM జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఎన్సీసీ క్యాండిడేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించి 6వ తారీఖున ఆగస్టున అయితే జరుగుతుంది, బుధవారం 10 గంటలకి. నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు గమనించవచ్చు, కొన్ని స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి కూడా సోమవారే మనకి ఉదయం 10 గంటలు జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, నెక్స్ట్ ఏయూ అసెంబ్లీ హాల్లో స్పోర్ట్స్ కేటగిరీ ఫిజికల్ వెరిఫికేషన్ కొన్ని డేట్స్ అటు ఇటు జంబ్లింగ్స్ చేయడం అయితే జరిగింది. సో ఓకేనా. సో ఈ డేట్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. మీ స్పెషల్ కేటగిరీ అనేది కావాలంటే ఇక్కడ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి వీళ్ళకి 6వ తారీఖున బుధవారం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి కూడా డేట్స్ అనౌన్స్ చేసేసారు. నెక్స్ట్ మనకి వెన్యూ ఇక్కడ చూసుకోవచ్చు, గవర్నమెంట్ రీజన్ ఇక్కడ చెప్పేసి కాలేజీకి సంబంధించి కూడా మనకి అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మనకి చూసుకోవచ్చు. అయితే వీళ్ళందరికీ వెరిఫికేషన్ అనేది ఈ వీక్లో జరుగుతుంది. అంటే ఇవాళ మనకి డేట్ చూసుకున్నట్టయితే వీడియో చేసిన డేటు మనకి ఆగస్టు 3వ తారీఖున ఈ వీడియో అనేది మీకు పబ్లిష్ అయింది, మీరు చెక్ చేస్తున్నారు. అయితే మనకి 4, 5, 6వ తారీఖున మనకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇదంతా పక్కన పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ ఇంకా మనకి సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అయితే సెకండ్ ఫేజ్కి సంబంధించి మ్యాక్సిమం మనకి విత్ ఇన్ 10 డేస్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఇక్కడ 4, 5, 6వ తారీఖున స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. మనకి మ్యాక్సిమం ఈ వీక్ ఎండింగ్లో అయినా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీక్లో మ్యాక్సిమం ఐసెట్ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే నెక్స్ట్ వీక్లో 100% అనేది. సో ఐసెట్కి సంబంధించి ఎందుకంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళ వెరిఫికేషన్ ఉంది కాబట్టి సో తొందరగా వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. సెకండ్ ఫేజ్ అనేది కూడా వీళ్ళకి కంప్లీట్ అయ్యే వరకు సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సింది. డిజేబిలిటీ వాళ్ళకి విహెచ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, వెన్యూ అనేది గవర్నమెంట్ రీజన్ ఐ హాస్పిటల్ డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజీలో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అందులో క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయలేదు. సో సెకండ్ ఫేజ్కి సంబంధించి ఐసెట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో 10 రోజులు లోపే మనకి నోటిఫికేషన్ అవైలబుల్ అయితే ఉంటుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను, ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, లేదా మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్, అక్కడి నుంచి కూడా మీరు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.